ఏమండి 2019లో ఏమండి 151 సీట్లతో మంచి రేజింగ్ మీద నెగ్గేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. తిరుగులేని నేత కింద నెగ్గాడు. అంతకుముందు చేసినటువంటి పాదయాత్ర కూడా విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చేసింది అతను కదండి. ఆ పాదయాత్ర వచ్చిన క్రేజ్ కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, అప్పట్లో తెలుగుదేశం పార్టీ పాలన మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇతను జనానికి ఒక పెద్ద నాయకుడిలా కనిపించాడు. 151 సీట్లతో బలమైన నాయకుడు అయిపోయాడు. తెలుగుదేశానికి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి, జనసేనకు 1 సీటు మాత్రమే వచ్చింది. ఇప్పుడు జనం ఏమనుకున్నారంటే ఇంక జగన్కి తిరుగులేదు, వయసులో చిన్నవాడు, మంచి దమ్ము ధైర్యం ఉన్నవాడు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండమైన సీట్లు దక్కించుకున్నాడు, ఒక 20-25 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యం ఈ ఏపీలో ఇతను కొనసాగిస్తాడు అని చెప్పేసి అందరూ విశ్లేషించేశారు. ఆఖరికి జ్యోతిష్యం చెప్పేవాడు కూడా జ్యోతిష్యం కూడా ఆ విధంగా చెప్పారు కొంతమంది. సో ఓకే, అది అప్పటి పరిస్థితి. 24 ఎలక్షన్కి వచ్చిన దాకా ఉండి అది 11 సీట్లకి అయిపోయాయి. సరే, అది కామనే రాజకీయంలో. ఏది 151 సీట్లు రావటం కామనే. అదే 151 సీట్లు వచ్చినటువంటి నాయకుడికి మళ్ళీ 11 సీట్లు పడిపోవటం కామనే. రాజకీయంలో ఎన్ని సహజమే. దేన్ని చూసి మనం ఆశ్చర్యపడాల్సిన అవసరాలు అయితే లేదు. గతంలో నేను చెప్పాను, తమిళనాడులో ఏం జరిగింది, కర్ణాటకలో ఏం జరిగింది, మహారాష్ట్రలో ఏం జరిగింది అన్నీ మీకు ఒక 2 నెలల క్రితం ఒక వీడియో చెప్పాను, ఆ పాత వీడియోలో ఉంటుంది. కానీ అన్నీ సహజమే అనుకున్నా, ఇక్కడ మనకి అంతు చిక్కని విషయం ఏంటంటే అండి, రాబో ఎన్నికల్లో అంటే 29లో జరగచ్చు, లేకపోతే 27, 28లో ఏదో జమిలీ ఎన్నికలు అంటున్నారు, అప్పుడు జరగచ్చు. ఎప్పుడు జరిగినా జగన్కి మళ్ళీ పూర్వవైపు వస్తుందా అంటే నాకైతే డౌట్ అనిపిస్తుంది. మళ్ళీ ఇతను అధికారం చేజిక్కించుకుంటాడు అంటే నో, ఇట్స్ నాట్ పాసిబుల్. చేజిక్కించుకోలేడేమో. ఎంచేతంటే ఇతను ప్రజా క్షేత్రం నుంచి అంటే దీని ఏమంటారు, ఈ ప్రతిపక్షం హోదా లేకపోయినా అధికారానికి దూరం అయిపోయిన తర్వాత, మీకు క్లియర్గా చెప్పాలంటే అధికారానికి దూరం అయిపోయిన తర్వాత అండి, ఇతను తీసుకునే నిర్ణయాలు ఏవి కూడా జనానికి రుచించట్లేదు. జనం ముక్కును ఏరేసుకుంటున్నారు. ఇతను తీసుకునే నిర్ణయాలన్నీ దారుణమైన నిర్ణయాలు. ఫస్ట్లోనే ఏమాత్రం నిబంధన లేకపోయినా సరే ప్రతిపక్ష హోదా కావాలి అంటూ మంకుబట్టు పెట్టడం. వైసీపీ వాళ్ళే స్వయంగా చెప్పారు, నాన్న మన ప్రతిపక్షం ఎవరయ్యా బాబు, మనం కూడా ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారిని మనం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో చెప్పాం, నీకు 23 సీట్లే ఉన్నాయి, నేను తలుచుకుంటే ఓ 3-4 సీట్లు నేను తీసేసుకుంటే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదని మనం చెప్పాము, మీరు బహుశా మర్చిపోయారేమో. కాబట్టి మనకి ప్రతిపక్ష హోదా అనేది అది జరగని పని అని వైసీపీ వాళ్ళు చెప్పినా కానీ తినకుండా మంకుపట్టు పట్టాడు అప్పట్లో. అది జనంలోకి కొంచెం ఇబ్బంది కలిగింది, అది అయిపోయింది. తర్వాత ఇతను ఈ తాడేపల్లిలో ఇతను హౌస్కి పెట్టినటువంటి ఈ సెక్యూరిటీస్, ఆ సిబ్బంది విషయం బయట పెట్టారు. అయ్యి బాబా, సిబ్బందికి ఇంత ఖర్చా, జనానికి అక్కడ చిరాకు వచ్చింది. ఋషికొండ ప్యాలెస్ 500 కోట్లతో అక్కడ కూడా జనానికిలో చులకనైపోయాడు. ఇక రాష్ట్రంలో సామాజిక పరంగా మనం చూసుకుంటే కమ్మ సామాజిక వర్గం ఎప్పుడు తెలుగుదేశానికి సపోర్ట్. ఏదో ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం టీడీపీకి సపోర్ట్. ఇప్పుడు అలాగున్నారు. కాపు సామాజిక వర్గం జనసేనకి సపోర్ట్. మీకు తెలియదు ఏం కాదు, రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు.
కమ్మ సామాజిక వర్గం రాజకీయాన్ని శాసించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. పత్రికాధిపతులు కావచ్చు, రాజకీయమైనటువంటి ఇతర రంగాలు స్థిరపడిన వాళ్ళు కావచ్చు, కమ్మ సామాజిక వర్గంలో ఉన్నారు. ఓటింగ్ పరంగా కాపు సామాజిక వర్గం ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా కూటమికి సపోర్ట్. ఇక బ్రాహ్మణులు అవ్వచ్చు, ఈ వైశ్యాస్ అవ్వచ్చు, ఇతరత్ర అంటే హిందూయిజాన్ని అభిమానించే వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. అది కూడా కూటమిలో భాగమే. ఇక మిగిలిన ఎవరు? ఎస్సీలు, బీసీలు, మైనార్టీస్. వీళ్ళలో ఈ మధ్యకాలం మీరు చూస్తున్నారో లేదో, ఈ పరిపాలన వచ్చిన తర్వాత ఎస్సీల్లో మ్యాక్సిమం వైసీపీని వదిలేసి కొంత కాంగ్రెస్కి వెళ్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం షర్మిలమ్మ మీద చూపెట్టుకుంటున్నారు. కొంత టీడీపీకి, జనసేనకు వచ్చేస్తున్నారు. ముస్లిమ్స్లో మ్యాక్సిమం జనసేనకు వస్తున్నారు. పవన్ అంటే అభిమానం చూపిస్తూ ఉన్నారు. చాలామంది అన్నారు సనాతన ధర్మం వల్ల ముస్లిమ్స్లో పవన్ వ్యతిరేకత అయ్యాడు. తప్పది. ముస్లిమ్స్కి పవన్ అంటేనే అభిమానం. ఇంకేదంటే పవన్ కట చదువుకునే రోజుల్లో ముస్లిమ్స్ తోటే ఎక్కువ పరిచేవాడు. రంజాన్ వస్తే అతను ఒక ముస్లిం ఫ్రెండ్ ఉండేవాడు నెల్లూరులో, అక్కడికి వెళ్ళేవాడు. ఇతను ఆ రోజంతా అక్కడే గడిపాడు. చాలాసార్లు చెప్పాడు అతను. అలాగే ఈ నెల్లూరులో ఒక దర్గా ఉంది. ఆ రొట్టెల పండుగ ఘనంగా జరుగుతుంది. ఆ దర్గా కూడా ఇతను వెళ్ళే అలవాటు ఉంది. సో అది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మ్యాక్సిమం మైనార్టీసు జనసేన వైపే వెళ్తున్నారు. ఇక బీసీస్లో ఒక 70% టీడీపీకి ఉన్నారు. ఎప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు ఉన్నారు, ఇంకా పెరిగారు. ఆ మిగతా వాళ్ళు జనసేనకు వచ్చారు. ఇంకా వైసీపీలో కొంతమంది ఉన్నారు. సో అలా చూసుకున్నా, సామాజిక పరంగా చూసుకున్నా కానీ పట్టు ఈవేళకే ఉంది, కూటమికే ఉంది. ఈ ఈ ఎవరు వైసీపీ చాలా వీక్గా కనపడతా ఉంది అక్కడ కూడా. సో ఓ పక్కన సామాజిక పరంగా వీక్ అయ్యాడు, ఓ పక్కన ఇతను తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజల్లో చులకనయ్యాడు. ఇవన్నీ చూసుకుంటూ పోతూ ఉంటే ఇక భవిష్యత్తులో ఇతను ఏమంటాడు? ప్రజాక్షేత్రంలో నేను తేల్చుకుంటాడు. ఏం తేల్చుకుంటాడు? ప్రజాక్షేత్రం తీర్చుకున్నాకి ఇతనికి ఉన్నటువంటి బలమైన నాయకులు అందరూ ఇతనికి దూరం అయిపోయారు. ఈ ఏకాగ్గా మిగిలేడు అక్కడక్కడక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళతో వెళ్ళి ప్రజలతోటి ఇతను చేసేది ఏమీ లేదు, చెయ్యలేడు కూడా. సో ఇవన్నీ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఇన్ ఫ్యూచర్లో ఇప్పట్లో జగన్ అధికారంలోకి వస్తాడు అంటే డౌట్, చెప్పలేం. థ్యాంక్ యూ.